విజయవాడలో నిన్న వేలాది మంది టీచర్లు రోడ్డెక్కి కదం తొక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగానా, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలనకో లేకపోతే స్కూళ్ళ గురించో విద్యార్థుల గురించో కాదు. అదేంటి, సాధారణంగా ఎవరైనా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేకపోతే స్థానికంగా ఉన్న సమస్యల మీద పోరాటం సహజంగా అయ్యి ఉంటుంది. కానీ విజయవాడ, నెల్లూరు ఇంకా రాష్ట్రంలో అనేక చోట్ల మెగా డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులు గత ఏడాదిగా టీచర్లుగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఆత్మగౌరవ ర్యాలీలు తీశారు. ఎందుకు తీయాల్సి వచ్చింది? విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, తమ నైపుణ్యంతో ప్రతిభతో కష్టపడి ఉద్యోగం సాధించుకున్నామని రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి ప్లకార్డులు పట్టుకుని అంబేద్కర్ వారి విగ్రహం దగ్గర వరకు వెళ్ళి అక్కడ నివేదన చేసుకోవాల్సిన పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు? ఇంకెవరు? వన్ అండ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ నాయకులు. ఏంటి సమస్య జగన్మోహన్ రెడ్డికి? 5 ఏళ్లలో ఆయన ఒక్క డిఎస్సి ఇవ్వలేదు, మాటలు చెప్పారంతే. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 16,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చింది. లక్షల్లో అభ్యర్థులు ఉంటారు. ఇవాళ మీకు ఒక చిన్న పోస్టింగ్, ఐ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. హైదరాబాద్లో హైడ్రా ఉంది కదా, ప్రత్యేక వ్యవస్థ. ఆ హైడ్రా వ్యవస్థకి డ్రైవర్ కోసం ఒక నోటిఫికేషన్ ఇస్తే బీటెక్ చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన వాళ్ళు వచ్చారు. అంటే ఇవాళ పరిస్థితి అలా ఉంది. ఒక ప్రభుత్వోద్యోగం లేదా ప్రభుత్వ రంగంలో ఉద్యోగం అంటే విపరీతమైన కాంపిటీషన్. అలాంటి టీచర్ పోస్టులకు సంబంధించి 16,000 ఉద్యోగాలకి లక్షల్లో అభ్యర్థులు ఉంటారు. వాళ్ళందరూ రాశారు. అందులో మొత్తం ఫిల్టర్ అయిన తర్వాత ఇందులో హారిజాంటల్, వర్టికల్ అని 2 విభాగాల్లో ఈ ఫిల్టరైజేషన్ ఉంటుంది. మొత్తం అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు అది చాలా పారదర్శకంగా జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇది ఎవరో చెప్పడం కాదు. నిన్న అనేక ప్రాంతాల్లో, కాకినాడ జిల్లాలో ఇంకో చోట అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్ రాసి ఉద్యోగం సాధించలేకపోయారో వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి టెంట్లు వేసుకుని ఈ ర్యాలీలు చేస్తున్న వాళ్ళకి నిరసనగా సంఘీభావ సభలు, సమావేశాలు పెట్టారు. ఎందుకంటే మాకు ఆ కష్టం తెలుసు, మేము కష్టపడి ఎగ్జామ్ రాసాము, బట్ మాకన్నా బెటర్గా వాళ్ళు రాశారు, వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, మాకేం బాధ లేదు, మళ్ళీ ఇంకో డిఎస్సి ఇస్తామంటున్నారు, అప్పుడు రాస్తాం, అప్పుడు ఉద్యోగం తెచ్చుకుంటాం అని చెప్తున్నారు. ఆ స్పిరిట్ ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అంటే ప్రభుత్వం మీద బురద జల్లడానికి వేల మంది ఉద్యోగుల జీవితాలను రోడ్ల మీదకి తీసుకొచ్చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వాళ్ళు పడుతున్న బాధ ఏంటి? మా పక్కింటి వాళ్ళు, మా బంధువులు వాళ్ళందరూ మమ్మల్ని అనుమానంగా చూస్తున్నారు. ఓహో, వీడేదో స్కామ్ చేసి ఉద్యోగం కొట్టేశాడా అన్నట్టు. వాళ్ళందరూ బిలో 10 ర్యాంకర్స్ ఉన్నారు, బిలో 100 ర్యాంకర్స్ ఉన్నారు. నేను మాట్లాడిన వాళ్ళందరూ మీరు చూసే ఉంటారు. 35 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, 40 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. అప్పులు చేసుకుని ఏదో తంటాలు పడి మొత్తానికి వాళ్ళ ఉద్యోగస్తులు అయ్యారు, టీచర్లు అయ్యి భావి పౌరులుగా ఉండాల్సిన పిల్లలకు పాఠాలు చెప్తున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళకి ఎలా ఉద్యోగం వచ్చిందని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు రోడ్ల మీదకి తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో? ఎక్కడైనా ఉంటుందా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలకో లేకపోతే ముఖ్యమంత్రులకో ఇంకో చోట మొన్న మీరు అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్లో ర్యాలీ చూసాం. ఆ ర్యాలీ దేనికి? ప్రభుత్వం మీద వ్యతిరేకత. అక్కడ మంత్రిని పదవి నుంచి తప్పించాలి, ఇలాంటివి జరుగుతాయి. ఇప్పుడు ఈయనేమంటారు జగన్మోహన్ రెడ్డి? ఇందులో జన్జీ అంటున్నారు, ఆ పేరు పెట్టుకుంటారు. మీరు వాళ్ళ పత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూస్తే ఎవరున్నారు జన్జీ ఇందులో? మీరు పోరాటం చేసే వాళ్ళల్లో లేదా చేయించిన వాళ్ళల్లో, జిల్లాల వారీగా ర్యాలీలు చేసిన వాళ్ళల్లో మండలానికి ఇంతమంది తీసుకురండి అని అక్కడ ఉన్న లోకల్ నాయకులకు మీరు పురమాయించారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు? గ్రూప్ 1 తెర మీదకి వచ్చింది, డిఎస్సి స్కామ్, దాన్ని కుంభకోణం అంటారు వాళ్ళు. డిఎస్సి కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికి గ్రూప్ 1 తెర మీదకి తీసుకొచ్చారు. ఏ గ్రూప్ 1? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఇప్పుడు జాబులు చేస్తున్న సుమారు 175-180 మంది. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద ఆఫీసర్స్ గ్రూప్ 1లో, వాళ్ళ మీద నేను డౌట్ పడట్లేదు. అందులో ప్రతిభ ఉన్న వాళ్ళు, ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. కానీ అక్రమాలు జరిగాయనే వాస్తవం అయితే సిట్ నివేదికలో ఉంది కదా. ఇప్పుడు చర్చ జరగాలంటే మరి సిట్ నివేదిక ఇచ్చినప్పుడు జరుపుతారా, లేకపోతే ఎప్పుడంటే అప్పుడు జరుపుతారా? ఇవాళ సిట్ నివేదిక ఇచ్చింది, అందులో ఎలా అక్రమాలు జరిగాయి, అర్హులైన వాళ్ళని ఎలా పక్కన పెట్టారు, ఎగ్జామినేషన్ పేపర్ ఎవరు దిద్దారు, ఇవన్నీ కూడా వచ్చాయి. ఎక్కడెక్కడ హాయ్లాండ్లో ఎందుకు ఎగ్జామినేషన్ పేపర్స్ ఉన్నాయి, మరి బహుశా దాని మీద కూడా చర్చ జరగాలి. సో ఇవాళ నుంచి అసెంబ్లీ ప్రారంభం కాబోతోంది.
అసెంబ్లీ 4 రోజులు 5 రోజులు బీఎస్సీ సమావేశంలో నిర్ణయిస్తారు, అది పెద్ద విషయం కాదు. కానీ ఈ డిఎస్సికి సంబంధించి మంత్రి లోకేష్ సంబంధిత మంత్రి ఎవరైతే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారో ఒక రాజకీయ కారణంతో ఆయన సమాధానం చెప్పబోతున్నారు. బహుశా చర్చ కన్నా ముందే లోకేష్ సమాధానం ఉండొచ్చు, లేదా ఒక బేసిక్ డిస్కషన్ తర్వాత ఉండవచ్చు. ఈ సమాధానం ఎవరికి? బురద జల్లుతో ఉన్న వాళ్ళ కోసం కాదు. ఎందుకంటే ఒక వ్యాలిడ్ ఎజెండాతో, ఒక వ్యాలిడ్ బేస్తో మీరు అడిగితే ప్రభుత్వాలు సమాధానం చెప్తాయి. కానీ బురద జల్లే రాజకీయంతో చేస్తున్నందుకు లోకేష్ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికో వాళ్ళకో సమాధానం చెప్తారని అనుకోను. వేల మంది టీచర్ల విషయంలో ఏ రకంగా ఈ ప్రక్రియ జరిగింది అనే దాని విషయాన్ని రాష్ట్ర ప్రజల ముందు ఉంచడానికి బహుశా మంత్రి ప్రయత్నం చేస్తారనుకుంటున్నాను. ఈరోజు క్లియర్గా అసలు ఒక్కొక్క పోస్టింగ్ ఎలా వచ్చింది, ఎందుకంటే వీళ్ళు GO4 అంటున్నారు, 1:1 రేషియో అంటున్నారు, సో మెనీ క్వశ్చన్స్. వాటన్నిటికీ మంత్రి సమాధానం చెప్తారని ఆశిద్దాం. ఇవాళ బహుశా గ్రూప్ 1 గురించి కూడా చర్చ రావచ్చు, ఎందుకంటే వాళ్ళ మండలిలో తీర్మానం ఇస్తారు వైసీపీ వాళ్ళు. మండలిలో బలం ఉంది, నేను మొన్న మీకు చెప్పాను కదా, అసెంబ్లీకి రారు, మండలికి వస్తారు. ఎందుకని? అసెంబ్లీలో 164 వర్సెస్ 11, మండలిలో వైసీపీకి బలం ఉంది. మరి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మిగతా వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఎలా ట్రీట్ చేశారో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూటమి ఎమ్మెల్యేలు అందరూ అలా ట్రీట్ చేస్తారని ఆయనకి భయమా? అలాంటి అవకాశం రానివ్వను, పైగా మీరు అడిగిన వాటికి సమాధానం చెప్తారని సాక్షాత్తు స్పీకరే చెప్పారు. ఒకసారి స్పీకర్ ఏమన్నారు చూద్దాం. రేపు 17 తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది. మీరందరూ వచ్చి ఇదే ఇష్యూని అసెంబ్లీలో అడగండి. అదే అసెంబ్లీలో ఎడ్యుకేషన్ మినిస్టర్ సమాధానం చెప్తారు కదా, అసెంబ్లీ సాక్షిగా. వరల్డ్ మొత్తం టీవీ చూస్తారు కదా. రండి, ఇప్పుడు అసెంబ్లీకి రండి. నేను మీ ద్వారా వెల్కమ్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ బ్యాచ్ రండి అసెంబ్లీకి. ఇదే ఇష్యూని అసెంబ్లీలో మాట్లాడండి. దానికి మంత్రి గారి సమాధానం ఇవ్వమని చెప్పి నేను చెప్తాను. నేను ఆర్డర్ చేస్తాను అయితే స్పీకర్గా, మంత్రి గారు సమాధానం చెప్తారు. దానికి సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు చూద్దాం. అడగకుండా అసెంబ్లీకి రాకుండా మాట్లాడకుండా బయటికి వెళ్తాను. ఆ చెట్టు మించి చెట్టు మీదకి అని చెప్పి చిన్నపిల్లలు అది మారాయించడం ఒకటే. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే వస్తాడు కదా. ఎవరిస్తాడు ప్రతిపక్ష నాయకుడు హోదా? స్పీకర్ అంటున్నావు, స్పీకర్ అవ్వచ్చు అంటున్నావు. నాకు ఆ అధికారం నాకు లేదు. సర్టన్ నెంబర్ ఉండాలా, టోటల్ నెంబర్లో సర్టన్ నెంబర్ ఉండాలి. ఆ నెంబర్ ఉన్నప్పుడే ప్రతిపక్ష నాయకుడు హోదా వస్తుంది. నీకు ఆ నెంబర్ లేదు, కర్మకాలిపోయి ఏం చేస్తాం మనం, ఏం చేద్దాం? సో ఇందులో కీలకంగా వారు చెప్పింది ఏంటి? నేను మంత్రి గారికి చెప్తాను, నేను ఆదేశిస్తాను అది స్పీకర్గా. ఎస్, ఇదిగో వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి. బట్ మీరు అసెంబ్లీకి రండి. రోడ్ల మీద వీధి పోరాటాలు కాదు కదా, మీరు ఎలక్టెడ్ లెజిస్లేటివ్ మెంబర్స్ కదా. అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో అడగండి. అప్పుడు కూడా మీకు లోకేష్ మంత్రి ఒక సమాధానం ఇవ్వకపోతే, సాటిస్ఫైడ్ ఆన్సర్ ఇవ్వకపోతే, దెన్ యూ కెన్ వాకౌట్. అప్పుడే మీరు బయట చేసుకోవచ్చు రచ్చ. ఇది చేయరు, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ప్రక్రియ. దాని మీద వాళ్ళకి విలువ లేదు, గౌరవం లేదు. సో దట్ దాన్ని చేయరు. ఈ రోడ్ల మీద వీధి పోరాటాలు, రాజకీయం చేసి ఇదిగో వాళ్ళ టీచర్లు రోడ్డు మీదకి రప్పించి సక్సెస్ అయిపోయాం అనుకుంటారు. చూద్దాం వాళ్ళు మంత్రి ఏం సమాధానం చెప్తారు. అలాగే డిఎస్సి మీద మండలిలో ఏం చేస్తారు, గ్రూప్ 1 మీద అక్రమాలకు సంబంధించిన చర్చ వస్తుందా, ఇవన్నీ. ఇక నేటి నుండి ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 9 గంటల నుంచి సమావేశాలు ప్రారంభం అవుతాయి. మండలి సమావేశాలు కూడా 10 గంటలకు ప్రారంభం అవుతాయి. సో క్లియర్ ఎజెండాతో ఉంది ప్రభుత్వం. ఇవాళ దాదాపు ఈ సమావేశాల్లో 10-12 బిల్లుల దాకా పెట్టబోతోంది. అందులో కీలకమైన బీసీ బిల్లు ఇవన్నీ కూడా ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. కానీ ప్రధానమైన ఫోకస్ డిఎస్సి మీద ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే ప్రభుత్వం తరపు నుంచి విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆయన మెగా డిఎస్సి అప్పుడు ఇచ్చినప్పుడు రాష్ట్రం అంతా ఒక్కసారి ఇన్ని వేల ఉద్యోగాలు ఒక్కసారి ఎప్పుడూ లేనట్టుగా ఇచ్చారని చెప్పి సంబరాలు చేసుకుంటే అన్ని కుటుంబాలు, ఇవాళ ఏమైంది? వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఇదిగో మాకు ఉద్యోగం మా మెరిట్తో వచ్చిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ప్లకార్డులు పట్టుకుని. మాట్లాడదాం. మనతో పాటు రవినాయుడు గారు, శాప్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే రామ్ కుమార్ యార్లగడ్డ గారు, బీజేపీ నాయకులు, రామకృష్ణ గారు, టీచర్స్ మాజీ ఎమ్మెల్సీ, విశ్లేషకులు. నమస్కారం అండి ముగ్గురికి. రవినాయుడు గారు, సో మీరు ఒక ఇవాళ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. ఒక యంగ్ యుక్త వయసులోనే పార్టీ మీకు అవకాశం ఇచ్చింది. ఇవాళ మీలాంటి ఎంతోమంది యువకులు ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటారు కదా రాష్ట్రంలో. వైసీపీ నాయకుల్లాగా లేకపోతే వైసీపీ కార్యకర్తలు వెనకాల తిరిగి రప్ప అనే బ్యాచ్లో అందరూ ఉండరు కదా, ఏదో ఒక చాలా మైనర్ పర్సంటేజ్ ఉంటుంది అది. ఇవాళ వాళ్ళందరికీ ఒక భవిష్యత్తు అంధకారంలో
పడేసేలాగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అనుకోవాలా? ఓవైపు చంద్రబాబు నాయుడు నేను భవిష్యత్తుకు భరోసా అని చెప్పి ముందుకు తీసుకెళ్తూ ఉంటే, లోకేష్ యువత పట్ల ఆయన అడ్వకసీ తీసుకుని ఉద్యోగాల విషయంలో తిరుగుతూ ఉంటే, ఏంటి వాళ్ళ నిన్న రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి? నేను నిన్న అంతా చూసా, చాలా మంది బయటలు చూసా. నిజంగా జాలేస్తుంది మనకు వాళ్ళ మాటలు వింటే. ఎందుకు వాళ్ళు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది రవినాయుడు గారు? సార్, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి పరిస్థితి అంటే, ఫస్ట్ మామూలుగా అధికార పార్టీ మీద కానీ అధికార పార్టీలో ఉన్న వ్యక్తుల మీద కానీ పోరాటాలు చేయడం, అది వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, లేకపోతే ఇచ్చిన హామీల మీద పోరాటం చేయడం అనేది సర్వసాధారణం. ఏమన్నా తప్పులు జరిగితే దాని మీద చర్చలు జరగడం అనేది సర్వసాధారణం. కానీ ప్రతిపక్షం కాని పక్షం మీద ప్రతిపక్షం కాని పక్షం మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీచర్సే కాదు సార్, నిరుద్యోగులు, నిరుద్యోగ జేఏసీ, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అందరూ దుమ్మెత్తిపోస్తున్నాయి. దానికి కారణం ఆయన అవలంబిస్తున్న విధానాలు. లాస్ట్ 2019 ముందు మీరు ఒక్కసారి ఋషి గారు, మీ సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలుసు, ఊరూరా తిరిగారు. మెగా డిఎస్సి అనే పదం తీసుకొని వచ్చింది ఆయనే. నేను వస్తే మేనమాంగా ఉంటా, మెగా డిఎస్సి ఇస్తా, మెగా డిఎస్సి ఇస్తా, మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పి ఓదరగొట్టారు. నిరుద్యోగులంతా నమ్మారు. నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది. నిరుద్యోగులు అడగడం మొదలుపెట్టారు. ఇంటికి వెళ్తే కేసు పెట్టా, అసెంబ్లీకి వెళ్తే కేసు పెట్టా, లాస్ట్కి రేప్ కేసు పెట్టారు సార్. ఆయన ఇంటికి వెళ్తే డిఎస్సి ఎప్పుడైనా పోతే ఆ ఇంటికి వెళ్ళిన దానికి రేప్ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. నిరుద్యోగులు పోరాటం చేశారు. నువ్వు ఇస్తానని చెప్పిన మాటే కదా అని చెప్పి టీచర్స్ ఏదో సార్, మీరు ఒక్కసారి మీరు గమనించండి, టీచర్ పోస్ట్ అనేది చిన్న విషయం కాదు సార్. కోచింగ్ సెంటర్ కాడ నేను ఒక విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా నేను యూనివర్సిటీలో చూసిన తర్వాత ఒక టీచర్ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు మగ్గిపోతారు సార్ కోచింగ్ సెంటర్ కాడ. లాస్ట్ పుస్తులు కూడా అమ్ముకుంటారు. తల్లిదండ్రుల వాళ్ళ గాజులు, వాళ్ళు ఏముంటే ఆస్తులు కూడా తనఖా పెట్టుకొని పెళ్ళాంపెట్లకి ఒకవేళ పెళ్ళి అయితే వాళ్ళకి తల్లిదండ్రులకు దూరం అయ్యి కోచింగ్ సెంటర్ కాడ చదివి 5 సంవత్సరాలు అదిగో ఇదిగో అని చెప్పి కోచింగ్ సెంటర్ కాడ వాళ్ళు మగ్గిపోయారు సార్, మగ్గిపోయారు. లాస్ట్కి చివరన అడిగితే అసెంబ్లీ సాక్షిగా టీచర్ పోస్టులు ఎక్కడ ఖాళీగా ఉన్నాయి, అసలు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని ఈ మధ్య కూడా వాళ్ళు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తారు. ఏదో 2020 కేంద్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ యాక్ట్ అని చెప్పి అన్ని తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలు. అసలు టీచర్ పోస్టే ఈకపోగా వాళ్ళైతే డిఎస్సీలా. లోకేష్ గారి పాదయాత్రలో నిరుద్యోగ జేఏసీలు, నిరుద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ ఏదైతే కోచింగ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వచ్చి, సార్ మేము మోసపోయాము, మేము దగా పడ్డాము, ఈరోజు మేము ఇంకొకటే ఒకటి ఉంది, ప్రాణం ఒకటే ఉంది, ఇంకా మేము చావడమే దిక్కు, మీరన్నా మమ్మల్ని పట్టించుకోండి అంటే దానికి చెప్పారు, మేము అధికారంలోకి వస్తానే మెగా డిఎస్సిని ప్రకటిస్తా, ఎన్ని పోస్టులు వీలైతే అన్ని పోస్టులు భర్తీ చేస్తా అంటే 16,300 చిలుకు పోస్టులు ఐడెంటిఫై చేసి మొదటి సంతకం. దేశ చరిత్రలో మీరు ఏ ముఖ్యమంత్రి గారినైనా చూడండి సార్, ప్రమాణ స్వీకారంలో ఉద్యోగాల మీద సంతకం పెట్టిన ముఖ్యమంత్రి ఎవరు లేదు. ఉద్యోగాల నోటిఫికేషన్ మీద సంతకం, వెల్ఫేర్ మీద పెడతారు, లేదా స్కీమ్స్ మీద ఇంకోటి దాని మీద పెడతారు. కానీ ఉద్యోగాల మీద మొదటి సంతకం పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. అయితే దాని ప్రకారం అసలు నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి మీరు చూడండి, నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి కేసులు వేయడం మొదలుపెట్టారు, కేసులు వేయించారు. ఆయనే స్వయంగా మొన్న ఒప్పుకున్నారు, ఎవరైతే ఉద్యోగం రాని వాళ్ళని ఒక 10 మందిని కూర్చొని పెట్టుకొని మాట్లాడుతూ గతంలో వేసిన కేసులు కాకుండా కొత్తగా లాయర్లు పెట్టండి, అవసరమైతే డబ్బు ఖర్చు పెట్టండి, ఈ డిఎస్సి మీద కేసులు వేయండి అని చెప్పారు. 200 కోట్లు ఖర్చు పెట్టారని మాకున్న సమాచారం సార్. డిఎస్సి ఆపాలని సుప్రీంకోర్టుకి వెళ్ళారు, 241 కేసులు వేశారు. లాస్ట్ రేపు ఏదైతే అభ్యర్థులు వాళ్ళకి సంబంధించిన నియామక పత్రాలు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారి చేతుల మీద తీసుకుంటా అంటే ఆ రోజు ముందు రోజు రాత్రి కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టే సుప్రీంకోర్టు చంప చెల్లుమనే విధంగా బుద్ధుందా, వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారు, ఏం జరిగిందని మీరు కోర్టుకు వచ్చారు, సిగ్గుందని తిట్టే వెనక్కి వచ్చారు. వేయించారు. అది ఇప్పుడు ఎంత మళ్ళీ వేస్తారు సార్. ఇంకో విషయం కూడా సార్, మీకు ఇంకో విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సంవత్సరం రోజులు నిద్రపోయారు. అసలు డిఎస్సి ఇష్యూ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు సార్? వాళ్ళకి సిట్ నివేదిక అందుతుందని వాళ్ళకి తెలిసిపోయింది సార్.
మేలో వాళ్ళకి విషయం తెలిసింది. అయితే మేము మా ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటంటే చట్టాల పని తను చేసుకుంటూ పోతాయి, ఎంక్వైరీ కమిటీలతో మాకేం పని, వాళ్ళు తప్పుంటే తప్పు ఒప్పుంటే ఒప్పు వాళ్ళు చేసుకుంటారు. అది చట్టం లోపడి వాళ్ళు పనిచేస్తారు. చట్టాన్ని అతిక్రమించే పార్టీ కాదు, చట్టంలో ఏలు పెట్టే పార్టీ కూడా ప్రభుత్వం కాదు. కాబట్టి మాకు తెలియకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకంటే ఇది వేసింది కోర్టు, మేము వేసింది కాదు, సిట్ వేసింది మేము కాదు, ఈ ప్రభుత్వం కాదు, కోర్టు ద్వారా వేసిన సిట్ అది. అయితే ఆ కోర్టు డైరెక్షన్లో అయితే దాని ప్రకారం అది జరుగుతుంటే ఏదైతే గ్రూప్ 1 ఇష్యూ బయట వస్తుందని ముందుగానే గ్రహించి డిఎస్సిని తెర మీదకి తెచ్చారు సార్. మీరు చూడండి మొత్తం ఎపిసోడ్, మేము తెర మీదకి దాలా గ్రూప్ 1ని తెర మీదకి వస్తా వాళ్ళు మాట్లాడే వాళ్ళు మాజీ మంత్రులు ఏమంటారు, డిఎస్సీ నుంచి కౌంటర్ గా డైవర్ట్ చేయడానికి గ్రూప్ 1 తీసుకొచ్చారు అనేది. గ్రూప్ 1 లో ఏం జరిగింది అనేది సిట్ నివేదికలు వాళ్ళ అసెంబ్లీలో కూడా చర్చ జరగాలి. నేను అడుగుతున్నా సార్, నేను సూటిగా అడుగుతున్నా, సిట్ ఎప్పుడు వేశారు సార్? ఆయన ఎవరైతే సెక్రటరీగా ఉన్న వ్యక్తి ఎవరైతే రామాంజనేయులు గారిని ఎప్పుడు అరెస్ట్ చేశారు సార్? ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అనే అబద్ధాలు మాట్లాడతారా? రామాంజనేయులు గారిని అరెస్ట్ చేసినప్పుడు సిట్ ఫస్ట్ రిపోర్టు, సెకండ్ రిపోర్ట్, థర్డ్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? డేట్లు చూడండి సార్, మీకు క్లియర్ గా సిట్ లో వాళ్ళు ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఏదైతే ఉందో క్లియర్ గా మెన్షన్ చేశారు. అయితే ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్, ఎప్పుడెప్పుడు రిపోర్ట్ చేశారో స్పష్టంగా డేట్లు కూడా. సాక్షి రాతలు చూస్తే వాళ్ళకి కావాల్సిన వాటిని ఎడిట్ చేసేసి వాళ్ళకి కావాల్సిన విధంగా మళ్ళీ రాతలు రాసుకుంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏపీపీఎస్సీ అనేది ఒక పెద్ద స్కామ్. దీని మీద నేను మళ్ళీ ఇప్పుడు ఏబిఎన్ ద్వారా మీ ద్వారా మేము ఒక అప్పీల్ చేస్తున్నాం. నిజంగా నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి ఉంటే, నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే, డిఎస్సిలో మీకు ఏమైనా తప్పులు జరిగిందంటే దమ్ముంటే అసెంబ్లీకి రమ్మని చెప్పి లోకేష్ గారు పిలుస్తున్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రా, ఊరికే మీడియా ముందర కూర్చొని ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. నేను బహిరంగ సవాల్ ఇస్తాను. నీ కోతబేట దూరంలో, నీ ఇంటికి దూరంలో నేను నిలబడుకున్నాను ఒకసారి సవాల్ ఇచ్చారు. తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఈరోజు చర్చిద్దాం రావని పిలుస్తున్నారు. బెంగళూరు నాకు తెలిసి ఈరోజు రాత్రికో ఈరోజు తెల్లారికి తిరుగుతారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు చేస్తారు. మాట్లాడదాం రవి గారు ఒక్క నిమిషం. రామకృష్ణ గారు, రవినాయుడు గారు చెప్పినట్టు చాలా క్లియర్గా చెప్పారు. ఒకటి, సిట్ నివేదిక రాబోతోందని తెలిసి డిఎస్సికి సంబంధించి చాలా పెద్ద ఎజెండాతో వాళ్ళు వచ్చారు జనాల్లోకి. కానీ ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు చాలా క్లియర్గా ఉన్నారు. దే హ్యావ్ ఎ వెరీ క్లియర్ మైండ్. మనకి ఏం కావాలి, మన ఎవరు ట్రాప్లోకి దింపడానికి ట్రై చేస్తున్నారని. దానికి ఎగ్జాంపులే నిన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరు ఉద్యోగాలు రాని వాళ్ళు, ఈ ఆత్మగౌరవ ర్యాలీకి సంఘీభావంగా వాళ్ళు కూడా పెట్టడం అనేది నిజంగా గొప్ప విషయం. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే రామకృష్ణ గారు, ఈ విషయంలో అట్టర్ ఫెయిల్యూర్ వైఎస్ఆర్సీపీ ఏది ఎత్తుకుందో అది ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు ఏంటి, గ్రూప్ 1కి సంబంధించి సమాధానం చెప్పుకోవాలి. సో అది బుల్డోజ్ చేయాలి మండల్లో. అంటే ఏంటి, డిఎస్సి మీద అడ్డుపెట్టి గ్రూప్ 1 రాకుండా చేయాలి. అసలు అసెంబ్లీ అనేది ఉంది కదా. ఇవాళ అయ్యన్న పాత్రుడు గారు ఆఫర్ ఇచ్చారు, ఇప్పుడు రవినాయుడు గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, అందరూ చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా ఈ వీధి పోరాటాలను మాత్రమే నమ్ముకుని, సరే అందులో రౌడీజం అదేదో జరిగేయాలండి, ఆయన ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు? ఎక్స్పోజ్ అయిపోవట్లా రాష్ట్ర ప్రజల ముందు? ఓకే, రిషి గారు. హలో రామకృష్ణ గారు మాట్లాడండి. రిషి గారు, మీకు ప్యానలిస్టులకి అట్లాగే ఏబిఎన్ ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. ఇది చాలా సార్లు మనం ఈ డిఎస్సి 2025 పైన మాట్లాడుకున్నాం. లోకేష్ బాబు గారు అట్లాగే రాష్ట్ర విద్యాధికారులు, ఈవెన్ శాప్ ఎండి అనేక సార్లు ఈ డిఎస్సి మీద ఈ వైఎస్ఆర్సిపి చేస్తున్నటువంటి ఆరోపణల గురించి, అక్రమాలు జరిగాయంటూ కాకిగోళ చేస్తున్నటువంటి దాని గురించి చాలా స్పష్టమైనటువంటి క్లియర్ గా సమాధానం చెప్పడం జరిగింది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టాడు. అన్ని అవాస్తవాలు మాట్లాడు. పక్కన దుర్గారావుని కూర్చోబెట్టుకున్నాడు. దుర్గారావు అంటే డిఎస్సి రాసినటువంటి అభ్యర్థిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అతనికి సిల్వర్ మెడల్ వచ్చింది. కేవలం పార్టిసిపేషన్ చేసినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. అతనికి మాత్రం ఏదో ఒక మెడల్ వచ్చింది కదా అని చెప్పిన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదో పెద్ద జోకేసినట్టు నవ్వించాడు. కానీ అదే దుర్గారావు ఏమిటి, నేను నా సిల్వర్ మెడల్ నేను అప్లోడ్ చేయలేదు,
నేను వెరిఫికేషన్ కూడా వెళ్ళినప్పుడు ఈ మెడల్ చూపించలేదు, తప్పు నాది అని చెప్పని ఆ దుర్గారావు చెప్పడం జరిగింది. అవును. అంటే ఎక్స్పోజ్ అయిపోలా జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే నువ్వు పక్కన పెట్టుకున్నావో, ఎవరినైతే చూపించావో అతనే చెప్తున్నాడు. అతను ఆ రోజు నేను చూశాను, ఆ ముఖం చూస్తే ఏంద్ర బాబు ఇక్కడ కూర్చున్నాను, ఏం ఇట్లా మాట్లాడుతున్నాడు ఇతను అని చెప్పని మొహం పెట్టాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి డిఎస్సి మీద చేసేటటువంటి ఆరోపణలన్నీ కూడాను పచ్చి అబద్ధాలు. ఎందుకని చెప్పారంటే, ఎవరి లాస్ట్ డిఎస్సి 2018లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది. అవును. 7 సంవత్సరాల తర్వాత, అంటే నడిమధ్యలో నడమంత్రపు, నేను అంటలో మా వాళ్ళందరూ అంటున్నారు ఇప్పుడు గొడ్డల పార్టీ అని చెప్పని. గొడ్డల పార్టీ 2019 నుంచి 2024 మధ్య ఒక దొంగ పరిపాలన సాగించాడని చెప్పని నేను అంటా. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడావు, నేను ఎందుకని ఆ మాటలు అనాల్సి వస్తుంది? నువ్వు ఒక అబద్ధాలు కోరువి, ఎందుకని అబద్ధాలు కోరు అని చెప్పినట్టున్నాను. మెగా డిఎస్సి సృష్టికర్త యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డికి కాదండి, మెగా డిఎస్సి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. ఇంతకంటే ఎక్కువ పోస్టులతోటి 11 డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినాయి, అంతకుముందు ఎన్టీ రామారావు గారి హయాంలో జరిగినాయి. ఒక్కోసారి 25,000 పోస్టులు కూడా ఉన్నాయి. అదే అసలు మెగా డిఎస్సి అని చెప్పానంటే, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మెగా డిఎస్సి చేస్తాను అని చెప్పని మెగా డిఎస్సి చివరిలో 2 నెలలు ఎలక్షన్ జరుగుతుందని చెప్పాను అనగా 6,100 పోస్టులతోటి డిఎస్సి ప్రకటించావు. నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఏమంటే 2 నెలల ముందు ఎవరన్నా ఎలక్షన్ జరగబోతుంటే కోడ్ వస్తుందని తెలియదండి. అంటే నీకు అసలు డిఎస్సి ద్వారా టీచర్లు రిక్రూట్ చేసుకున్నావు అనేటటువంటి చిత్తశుద్ధి లేదు. అందుకని ఎలక్షన్ కమిషన్ కొట్టేసింది. కాబట్టి 2024లో హామీ ఇచ్చినట్టుగా కూటమి పార్టీ చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం డిఎస్సి మీద పెడతాను అని చెప్పని ఏదైతే హామీ ఇచ్చారో మొదటి సంతకం డిఎస్సి ఏదో పెట్టారు ఆయన. మరి నువ్వు మెగా డిఎస్సి అని చెప్పిన హోంకరించి మాట్లాడావు కదా. ఓకే, కానీ కాదు, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద యాగీ చేసి దీన్ని రద్దు చేస్తానని, దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేయాలనుకుని ఏ ఆధారం లేకుండా ఇష్యూ చేయాలనుకోవడం వెనకాల ఏంటి కారణం జగన్మోహన్ రెడ్డిది? ఎందుకు ఇష్యూ చేయాలని చెప్పి అనుకుంటున్నారంటే, ఇలా అసలు వీళ్ళు మాట్లాడేదంటూ అసలు పసలేదండి. ఒక ఆయన పేకాట్ అంటాడు, ఒక ఆయన ఏమో అష్టాచమ్మ అంటాడు, ఒక ఆయన ఏమో గోలీ బిళ్ళ. వీళ్ళందరికంట ఇచ్చేసారు. ఈ ఆటలాడినటువంటి వాళ్ళకి డిఎస్సిలో తేడా కోటలో డిఫరెన్స్ తెలియాలి కదా. ఇప్పుడు బ్రిడ్జ్ గేమ్ అంటే ఏంటి, ప్యాకెట్ అంటే తెలియదు కదా. తెలియదండి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే వైకాపాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, నేను ఐ డోంట్ మైండ్ సేయింగ్ దట్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ కరెక్ట్ పీపుల్. రౌడీలు అందరూనా అంటే ఎవరో కొంతమంది అన్న ఉంటారు కదా, ఒకళ్ళిద్దరు వాళ్ళు బయటికి రారండి. ఇవాళ మాట్లాడుతున్నటువంటి కొడాలి నాని గాని, పేర్ని నాని గాని, వీళ్ళందరూ సీడీల అప్పలరాజు గాని, వీళ్ళందరూ చరిత్ర ఏంటండి, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పని మీరు అడిగారు. నేను చెప్తా, వీళ్ళకి ముందే తెలుసండి వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం గురించి. గ్రూప్ 1లో ఏమంటే ఆ రోజు ఉదయ భాస్కర్ తెలుగుదేశం పార్టీ నియమించినటువంటి ఏపీపీఎస్ చైర్మన్ ని అసలు అతని అనుమతి లేకుండా, చైర్మన్ అండి, ఏపీపీఎస్సీ చైర్మన్ చాలా పవర్ఫుల్ అండి. యూపీపీఎస్సీ చైర్మన్ ఎంత పవర్ఫుల్లో రాష్ట్రంలో ఏపీపీఎస్ చైర్మన్ కూడా అంతే పవర్ఫుల్. అతను తీసేయడానికి ప్రభుత్వానికి కూడా అధికారం లేదు. అతను తీసేయాలంటే అసెంబ్లీ ద్వారా తీర్మానం ద్వారా మాత్రమే తీసేయాలి. అంత చట్టబద్ధమైనటువంటి అధికారి చైర్మన్. అతని అనుమతి లేకుండా అసలు హాయిలాండ్ కి మొట్టమొదట యాక్చువల్ నోటిఫికేషన్ లో ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం, మాన్యువల్ వాల్యుయేషన్ ఉంటుందని చెప్పలా, మాన్యువల్ వాల్యుయేషన్ ఉందని చెప్పారు. కానీ కోవిడ్ పుణ్యం అని చెప్పని మేము డిజిటల్ వాల్యుయేషన్ చేస్తున్నామని చెప్పని మొత్తం కట్టలన్నీ కూడాను హాయిలాండ్ కి తీసుకొచ్చారు. ఎన్ని రోజులు ఉంచారండి హాయిలాండ్ లో? 80 రోజులు ఉంచారు. ఏం చేశారండి 80 రోజుల్లో?
దొంగ నాటకం ఆడారు. డిజిటల్లో వచ్చినటువంటి 326 మందిని డిజిటల్లో సెలెక్ట్ చేశారు. ఇక్కడ హాయిలాండ్కి వచ్చిన తర్వాత ఎలక్ట్రీషియన్ తోటి, వాచ్మెన్ తోటి, ప్రైవేట్ ఉపాధ్యాయులతోటి, మీ ఇష్టం కంప్యూటర్ ఆపరేటర్ తోటి, 10th క్లాస్ చదువుకున్నటువంటి వాళ్ళతోటి పేపర్లు దిద్దిస్తారా? ఎవరికైనా బుద్ధి జ్ఞానం ఉందండి? ఏమండి, రెండోసారి అసలు మూల్యాంకనే జరగలేదని చెప్పారంట. ఇలా కూడా సవాంగ్ వచ్చాడు, మూడోసారి కూడా మూల్యాంకనం జరిపారు. అక్కడ 49,000 బార్కోడ్లు అండి. అంటే 95% పేపర్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు, ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు తక్కువ మార్కులు, తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మార్కులు, వాళ్ళు ఇష్టం అంటే గజిబిజి గందరగోళం. పిఎస్ఆర్ ఆంజనేయులు ఆనాటి ఐపీఎస్ అధికారి, సెక్రటరీ ఆఫ్ ఏపీపీఎస్సి, అతని యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క అనుమతి లేకుండా, అతని యొక్క డైరెక్షన్ లేకుండా ఈ పిచ్చి పనులన్నీ చేస్తాడండి. అసలు ఎంత దుర్మార్గం అండి, ఎంత అన్యాయం అండి. ఏంటి గ్రూప్ 1 ఆఫీసర్లు అంటే ఏంటి మాటలా? అందుకని ఇవాళ వాళ్ళు ఎప్పుడో పసిగట్టారండి, గ్రూప్ 1 ఖచ్చితంగా సిట్ నివేదిక ఇస్తుంది. అందుకని మనం ఒక 4 నెలల ముందే డిఎస్సీ మీద గోల్ చేద్దామని చెప్పి అనుకున్నారండి. నేను అనుకుంటున్నా వీళ్ళు గ్రూప్ 1 అసలు డిఎస్సీ మీద ఎందుకు గోల్ చేస్తున్నారంటే సిట్ రిపోర్ట్ వస్తుంది కాబట్టి వీళ్ళు గోల్ చేస్తున్నారు. డైవర్షన్ తప్ప, అంటే డైవర్షన్, పొలిటికల్ డైవర్షన్ కోసం, పొలిటికల్ డైవర్షన్ కోసం లక్షల మంది జీవితాలతో ఆడుకుంటారు. ఒక్క మాట చెప్తాను సార్, ప్లీజ్ నాకు అనుమతి ఇవ్వాలి. ఇందాక మీరు బయట వేస్తారు ఒకటి, ఏది మన స్పీకర్ గారు బయట వేశారు, ఎలా నువ్వు రా అసెంబ్లీకి రా, నువ్వు ప్రశ్నలు అడుగు, లోకేష్ గారి చేత నీకు డిఎస్సీ మీద ఏదైనా అనుమానాలు ఉంటే నేను సమాధానం చెప్పిస్తా, నేను నీకు హామీ ఇస్తున్నా, నీకు నేను టైం ఇస్తా, నువ్వు రా అసెంబ్లీకి, మీ 11 మంది రండి. ఇంతకంటే ఏ స్పీకర్ అయినా ఏ హామీ, నీకు ఇంకేం హామీ కావాలా? నీకు టైం ఇస్తానన్నావు, మీ అందరు రమ్మన్నావు, నువ్వేదడిగితే అది సమాధానం చెప్పముందా? దమ్ముందా? రామ్ కుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ అండి. సో జగన్మోహన్ రెడ్డి పంధా మనం అర్థమైంది అని చూస్తుందని బట్టి ఏదో రచ్చ చేయాలి, రెచ్చగొట్టాలి, ఈ 2 ప్రధానమైన అంశాలు. సరే, రాజకీయ నాయకులు లేకపోతే రాజకీయ పార్టీలు వాళ్ళ గుంపులు వీళ్ళతోటి అనుకుంటే ఇవాళ అది మారిపోయింది, ఇంకా ప్రమాదకరమైన రీతిలోకి వెళ్ళిపోతుంది. అంటే ఉన్న ఉద్యోగాలు ఊడగొడతాను, సరే అంతకుముందు కాలేజీలు రానివ్వను, జైల్లో పెడతాను, ఇదంతా ఒక పద్ధతి. అక్కడంతా డబ్బున్న వాళ్ళు పెద్ద నష్టం జరగదు, కొంతమంది విద్యార్థులకు నష్టం జరుగుతుంది. హ్యావింగ్ సెడ్ దిస్, మళ్ళీ వాళ్ళు ఇంకొకలా అనుకుంటారు. కానీ ఇవాళ ఏంటంటే వేల మంది భవిష్యత్తుతో ఆడుకోవడము అని నిన్న వాళ్ళు ఇంత చరిత్రలో ఎప్పుడు చూడలేదని వాపోయారు. నిన్న ఏబీఎన్ అంతా మీరు చూస్తే కనుక డ్రైవ్లు, మనం ర్యాలీలో ఉన్న ఆల్మోస్ట్ అందరితో మాట్లాడించాం, ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే ర్యాంకర్స్ అందరూ ఉన్నారో. చరిత్రలో ఇంత బాధ పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు అని చెప్తూ కొంతమంది ఏం చెప్పారంటే, రేపు ఏదైతే ప్రభుత్వం మళ్ళీ డిఎస్సీ ఇవ్వబోతోందో దాన్ని అడ్డుకోవడానికి కూడా కుట్ర చేస్తున్నారని. రామ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. అలాగే ప్యానల్ మిగతా అందరికి కూడా గుడ్ మార్నింగ్ సార్. మొన్న స్వాతంత్ర దినోత్సవం నాడు మోడీ గారు ఆయన ప్రసంగంలో ఒక మాట చెప్పారండి, ఈ దేశంలో ఎంత చేసినా ఏమీ చేయట్లేదు, అసలు ఏమీ జరగట్లేదు, ప్రగతి వ్యతిరేక మానసిక తీవ్రవాదుల పట్ల అప్రమత్తంగా ఉండండి అని చెప్పారు అన్నమాట. మా వైద్య ఆరోగ్య శాఖ సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఇదే చెప్పారు అన్నమాట. ఈ రాష్ట్రంలో కూడా ప్రగతి నిరోధక మానసిక తీవ్రవాది ఉన్నాడు, అతనే జగన్ అని. ఇక్కడ ఏం చేసినా ఏమి జరగలేదని ఆయన అంటాడు. ఎందుకంటే అండి, గత 5 ఏళ్లలో ఆయన ఏమి చేయలేకపోయాడు. చెయ్యలేకపోవడం కాదు, చెయ్యాలనే సంకల్పం లేక, బేసిక్ గా ఫ్లైట్ మోడ్ ఉంటుంది చూడండి మన సెల్ ఫోన్స్ లో, అలాగా ఆయన బ్రెయిన్ లో ఎప్పుడు కూడా డిస్ట్రక్టివ్ మోడ్ ఉంటది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక మనం అంతా కన్స్ట్రక్టివ్ మోడ్ లో వెళ్తున్నాం. ఇప్పుడు నిన్న టీచర్స్ రోడ్డు మీదకి వచ్చి, అంటే సెలెక్ట్ అయిన టీచర్స్ రోడ్డు మీదకి వచ్చి, వారు ఎప్పుడు కూడా ఎటువంటి చూడలేదు, కాకినాడ చుట్టుపక్కల కూడా కొన్ని చేశారండి. వారు మేము అంతా కష్టపడి చదివి పాస్ అయ్యి ఇందులో పాస్ అయ్యి ఈ పోస్ట్ లోకి వచ్చామని వాళ్ళ ఆత్మగౌరవంగా చెప్పుకోవడానికి వచ్చారు. గతంలో జగన్మోహన్, అంటే కొన్ని డిఫరెన్సెస్ చెప్పాలనిపిస్తుంది ఋషి గారు. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు టీచర్స్ ని లిక్కర్ షాపుల దగ్గర పెట్టి క్యూల్లో పెట్టించాడండి. అంటే ఆయనకి ఇప్పుడు వచ్చే ఈ గవర్నమెంట్ లో ఉన్న డిఫరెన్సెస్ చెప్తున్నాను. ఆ టైముల్లోనేమో అవకాశాలు కల్పించడం కాదు, ఊరికే అవకాశం దొరికిన చోటల్లో 4 మత్తు పదార్థాలు ఈ మత్తులకు బానిసలు చేసి రోడ్డు మీద వదిలేసేవారు స్టూడెంట్స్ ని. ఇప్పుడు ఏంటంటే మనకి గవర్నమెంట్ అవకాశం కల్పిస్తుంది కాబట్టి అవన్నీ చదువుకుని పాస్ అయ్యి ఉద్యోగాల్లోకి వెళ్లాలని చూస్తున్నారు. ఇందాక మీరు చెప్పారు
హైడ్రాలో ఉద్యోగాలకు ఇంజనీర్లు వస్తున్నారు. హైడ్రాలో కాదండి, బ్యాంక్ ఏ సెక్టార్ లో చూసినా ఈవేళ ఇంజనీర్లు కూడా ఖాళీగా ఉండేలాగా గత 5 ఏళ్ళు ఏమీ లేకుండా వదిలేశారు. ఫీజు రీఎంబర్స్మెంట్లు కూడా సరిగ్గా కట్టకుండా వాళ్ళ సర్టిఫికెట్లు కూడా చాలా మందికి ఇవ్వకపోతే ఆ బ్యాక్లాగ్స్ అన్ని కూడా ఈ గవర్నమెంట్ వచ్చాక కూడా అన్ని క్లియర్ చేసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇంకా ఈ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు అనుకుంటున్నారండి. ఆరోగ్యశ్రీలో కూడా అంతే, గతంలో 2000 పైచిలకు కోట్లు వాళ్ళు క్లియర్ చేయకుండా ఆరోగ్యశ్రీ బిల్స్ వెళ్ళిపోతే ఇప్పుడు అని 3500 కోట్ల వరకు కూడా అది పేరుకుపోతే ఈ గవర్నమెంట్ వచ్చాక కూడా మరి ఇవన్నీ కొత్త బిల్స్ కూడా యాడ్ అయితే ఫేజ్ వైజ్ గా మోర్ దాన్ 50% అంతా పాత క్లియర్ చేసుకుని కొత్త దాంట్లోకి వస్తున్నాం ఋషి గారు. ఇటువంటి పరిస్థితి ఉందన్నమాట అండి. ఇలాగే ఇందాక కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాలండి. కడపలో టీచర్ గా సెలెక్ట్ అయిన ఒక ఆవిడ చెప్పారు, ఢిల్లీలో వేరే గ్రూప్ 1 ఎగ్జామ్స్ కి ఏదో ఆవిడ ప్రిపేర్ అవుతుందటండి. సరే, ఈ కడపలో 0 పోస్టులు ఉన్నప్పుడు కూడా ఆవిడ ఒక నమ్మకంతో ఇక్కడ ఈ గవర్నమెంట్ మారింది కానీ 0 పోస్టులే ఉన్నాయి, అయినా సరే ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఏమన్నా అవకాశం దొరుకుతుందేమో ఆవిడకి వస్తే లక్కీలీ ఆవిడ మొన్న దాంట్లో అంటే 0 పోస్ట్ నుంచి 1500 పోస్ట్ పడినాయి కాబట్టి అందులో ఆవిడ సెలెక్ట్ అయింది. ఇది ఎక్కడ గోలా? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇక్కడ ఏమీ లేదు, ఇందులో అవకతవకలు జరిగినాయి అని చెప్తే బయట చూసాను నేను, నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. అదే అంటే ఇవన్నీ చెప్పకపోతే కూడా ఈ ప్రజలకు కూడా తెలియని స్థితిలోకి వెళ్ళిపోయారండి. ఇప్పుడు నిన్న చిన్న మాట ఏంటంటే అండి, అమరావతిలో రోడ్ కనెక్టివిటీ వస్తుంటే యూటర్న్, ఎస్ టర్న్, సి టర్న్ జరిగిన అందరూ వీడియోలు వదిలేరు. అది ఎందుకు ఇచ్చారనే వివరణ ఇవ్వకపోతే కూడా ఈ రోడ్ అంతా కూడా టర్నింగ్ తిప్పేశారు. అక్కడ ఉన్న ఎవరికో ప్రైవేట్ పార్టీకి అక్కడున్న బిల్డింగ్ తీయడం ఇష్టం లేకనే ఫార్మాట్ లోకి వెళ్ళిపోయిందండి మోడ్. కానీ నిన్న కొన్ని న్యూస్ పేపర్లో కొన్ని ఛానల్స్ లో రాబోయే రోజుల్లో ఎలివేటెడ్ వే అక్కడ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి అది ఇంకొక 1.5 సంవత్సరాలు పడద్దు కాబట్టి అందాక కనెక్టివిటీ పక్క నుంచి ఇచ్చాం, రేపు మళ్ళీ అక్కడ కొత్త రోడ్డు వేయడానికి కూడా అడ్డు రాకుండా అందాక ఈ పక్క నుంచి చేసామని చెప్పకపోతే ప్రజలు కూడా తెలియదు. ఎందుకంటే అంత సంకుచిత రాజకీయాలు చేసే స్థాయి చంద్రబాబుది కాదు. ఆ విషయం చాలా మందికి తెలుసు, కానీ మీరు అన్నట్టు కొంతమందికి తెలియదు. చెప్పాలండి, చెప్పాలి. ఏమండి, సచివాలయాల్లో పోయినసారి వాలంటీర్లు అంతా కొంతమంది తీసుకుని వచ్చారు. ఆ వాలంటీర్ పోస్టులు ఇప్పుడు పోయినాయి, పాపం వాళ్ళు అటు ఇటు కాకుండా పోయారండి కొంతమంది. అవును, సచివాలయాల్లో ఇన్గా వెళ్ళిన వాళ్ళు కాదు నేను చెప్పేదండి, బయట సార్ మీరు చేశారు బానే. జగన్మోహన్ రెడ్డి ఆయన ఎన్నికల ముందు నేను 2 లక్షల ఉద్యోగాలని చెప్పినప్పుడు వీళ్ళందరినీ చూపించేశాడు. 1,20,000 మంది వీళ్ళు సెక్రటేరియట్లు, ఇప్పుడు వాళ్ళందరూ రోడ్డు పడ్డారుగా. అవునండి, ఇప్పుడు చూడండి, వాళ్ళంతా ఎవరు అనుకున్నారు? పొలిటికల్ అపాయింట్మెంట్స్ పారదర్శకంగా జరిగినాయి కాదండి, వాళ్ళ పార్టీ తరపున ఉన్న పొలిటికల్ అపాయింట్మెంట్స్ అన్ని ఇప్పుడు వాళ్ళే అసంతృప్తిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అనేది అందరికీ చేస్తుంది. గతంలో వాళ్ళు 1 సైడెడ్ గా కొన్ని దొంగ పోస్టులు క్రియేట్ చేసి ఒక ఇంజనీర్ అనేవాడికి కూడా 5,000 రూపాయలు ఉద్యోగానికి ఇచ్చిన వాళ్ళు అందరినీ కూడా పక్కకు పోయారు. వాళ్లే బాధపడుతున్నారండి మనకన్నా కూడా ఎక్కువ. సో ఇటువంటి చెత్త ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ వస్తుంటే కూడా నానా యాగి చేశారు. ఇవాళ మా నేషనల్ అధ్యక్షులు వస్తున్నారని అదే ఎయిర్పోర్ట్ కి వస్తున్నారు. ఇవాళ అక్కడంతా కూడా హంగామా చేస్తున్నారు. అంటే మనము చెప్పకపోతే కూడా చేసినవి కూడా అబ్బాబే ఏమీ లేదని అనుకోండి, నిజమే అనుకునే అవకాశం ఉందని తెలియని జనాలకి. అటువంటి వాళ్ళ కోసం మనం ఇదంతా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నామండి. గ్రూప్ 1 లో గతంలో చేసిన స్కామ్లన్నీ బయటపడినాయి కాబట్టి ఇది కూడా స్కామ్ అని అతను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ చాలా పారదర్శకంగా వచ్చిన వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. నిన్న మన రామకృష్ణ గారు ఎవరో చెప్పారండి, ఇప్పుడు రవి గారు, పాస్ అవ్వని వాళ్ళు కూడా నెక్స్ట్ అటెంప్ట్కి వెళ్ళే వాళ్ళు కూడా సంఘీభావంగా నేను యాత్రలో పాల్గొని వాళ్ళందరికీ వచ్చిన సంతోషం, వెరీ సూన్ మేము కూడా లోపలికి రాబోతాం, లేకపోతే మేము దానికోసం ప్రయత్నాలు చెప్పడం అంటే ఇది తప్పన్నారనుకోండి, రాబోయే రోజుల్లో జరగడానికి కూడా అవసరాలు ఏర్పడే అవకాశం ఉందండి. ఎందుకంటే వీళ్ళు అమరావతి వస్తుంది అంటే వాళ్ళు ఉన్ననాళ్ళు పక్కన పడేసి ఇప్పుడు కొత్తగా వచ్చి ఒక మావిగా చెత్త స్లోగన్ ఎత్తుకొని తిరుపతి ఎంపీ గారి చేత అక్కడికి ఏమి రాకూడదని మళ్ళీ కోర్టులో కేసులు వేపిస్తే వీళ్ళు ఎప్పుడు కూడా డిస్ట్రక్టివ్ మోడ్ లో ఉంటారు. ఇప్పుడు వీటి మీద కూడా కేసులు వేస్తే ఆపేశారు అనుకోండి, ఉన్న వాళ్ళు పోతారు, రేపు రాబోయే వాళ్ళు పోతారు. వీళ్ళకి అర్థం అవుతుంది ఏంటంటే అసలు మనం 1 రోజు 2 రోజులు అనుకుంటామండి, కళ్ళు మూసి తెరిచే లోపల జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు గడిచిపోతే ఇప్పుడు ఇంకా ఈ 5 ఏళ్ళు కూడా జరగకపోతే 10-12 ఏళ్ల పాటు ఏ రిక్రూట్మెంట్ జరగకపోతే ఒక తరం నష్టపోతుంది ఋషి గారు. వెరీ బిగ్
యా, వెరీ బిగ్ బటర్ఫ్లై ఎఫెక్ట్ అండి. ఇది ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా మనం గట్టిగా చెప్పి Sure. ఇక్కడ ఏ అవకతవక జరగలేదు. కొంతమంది వెళ్ళారు, రాబోయే రోజుల్లో మరింత మందికి అవకాశాలు వస్తాయి. వేళ ప్రపంచంలో అమెరికాలో అంతా కూడా ఇంజనీరింగ్ మీద కూడా ఆధారపడితే ఒక్కసారి 3 ఏళ్ల పాటు కోవిడ్ లో గ్యాప్ వచ్చిందని గ్యాప్ అంతా ఒక్కసారి పుష్ చేయడం వల్ల కొంతమంది ఉద్యోగాలు దొరక్క చాలా మంది వెనక్కి వచ్చేస్తున్నారు. అవును. ఏమంటే అలాగే 10-12 ఏళ్ల పాటు ఇక్కడ ఉద్యోగాలు రాకపోతే రాష్ట్రం ఏమవుతుందో, భావితరాల కోసం టీచర్ లేకపోతే మన భవిష్యత్తు ఏంటనేది కూడా చాలా అంధకారం అండి. అలాగే హాస్పిటల్లో వస్తున్నప్పుడు కూడా పీపీపీ మోడ్ లో అదంతా కూడా మేము మళ్ళీ వస్తే ఈ పీపీపీ మోడ్ లో సెలెక్ట్ అయిన ఆసుపత్రులన్నీ కూడా ఆపేస్తారన్నాడు. ఏమండి వేళ బడి అంటే మన చదువుకు పునాది, హాస్పిటల్ ఆరోగ్యానికి పునాది. అంటే ఆ ఫ్యూచర్ లో మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఆసుపత్రి మనకు శరణ్యం. అలాగే గుడికి వెళ్ళామంటే మన సంస్కారవంతంగా అక్కడ ఎలా బతకాలో నేర్పుద్ది. ఇవన్నిటికి అంటే ఒక పౌరుడు బతకాలంటే ఈ 3 వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఈ 3 వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా బతకాలి అంటే మన కోసం ఇటువంటి వాటి కోసం చట్టాలు చెయ్యాలి అంటే చట్టసభలు. ఆ చట్టసభలకి ఈయన రానంటాడు. అసలు చెప్పారు కదండి, ఎన్డీఏ ప్రభుత్వం కన్స్ట్రక్టివ్ మోడ్ లో ఉంది. ఏ విధంగా ఈ రాష్ట్రానికి ఇంకా నిధులు కావాలనేది ఇక్కడ వర్కౌట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తో ముందుకెళ్తున్నారు. ఆ మిషన్ పైన ఉన్న మోడీ గారికి ఆ మిషన్ ఉంది. వీళ్ళిద్దరికీ సమన్వయకర్తగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ విత్ ట్రిపుల్ ఇంజిన్ స్పీడ్ తో వెళ్తుంది. ఖచ్చితంగా మనందరం పాజిటివ్ మోడ్ లో మరింత ముందుకు ఏ విధంగా వెళ్ళాలనే దానికి నిజంగా కనుక ఆయన బుర్ర పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇంకేం కావాలో చెప్పండి, ఇంకేం కావాలో మీరు అడగండి, ఇవ్వకపోతే ప్రశ్నించండి, అంతేకాని చెత్త చేయడానికి వస్తే ఇంకొకసారి కాదు ఇంకెప్పటికీ ఈ గవర్నమెంట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారానికి వచ్చే అవకాశం లేకుండా పోతే. ఋషి గారు, రవినాయుడు గారు, నేను ఎప్పుడు చర్చ సందర్భంగా ఒకటి చెప్తూ ఉంటా, ప్రభుత్వాలు పెట్టుబడులు తీసుకొస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, దయచేసి రాష్ట్ర యువత వాటిని అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉండండి అని. ఐ అప్రిషియేట్ ద గవర్నమెంట్. ఈ మధ్య స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కొత్త ప్రోగ్రామ్స్ తీసుకురావడం, లక్షల్లో వాళ్ళకి ఆ స్కిల్, ఆ నైపుణ్యం సంబంధించి శిక్షణ ఇవ్వడం అనేది మొదలుపెట్టారు. అంటే ఇప్పుడే మొదలైందని కాదు, కొత్త రంగాల్లో. సో దాన్ని ఇంకా ఎక్కువ పెంచాలని ఈ సందర్భంగా ఒకసారి మీరు ఉన్నారు కాబట్టి శాప్ చైర్మన్గా గుర్తు చేస్తున్నాం. రెండోది, ఇవాళ లోకేష్ గారు సమాధానం చెప్తారు కదా, ఎలా ఉండబోతోంది రవినాయుడు గారు? ఎందుకంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డికి తెలియనట్టు యాక్ట్ చేసే జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీ నాయకులకి, పాపం నిన్న రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి ఇదిగో మాకు ఎందుకు వచ్చిందని ఆత్మగౌరవ ర్యాలీ చేసిన వాళ్ళకి, రేపు డిఎస్సీ ఎగ్జామ్ రాయబోయే అభ్యర్థులకి భరోసా ఇచ్చే ఒక సమాధానమా ఇది? వాళ్ళ కోసం చెప్తారు నేను అనుకోను. ఆయన వీళ్ళకి అడ్రస్ చేసి చెప్తారు, రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండాలి అది. సార్, మూర్ఖుడికి ఏం చెప్పినా అది తీసుకోండి. ఈ రాష్ట్రానికి ఒక పెద్ద మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఆయన వ్యక్తిగతంగా నేను ఎక్కడా కాదు, ఆయన తీరుని ప్రశ్నిస్తున్నాను. ఆయన తీరు నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తీరు మీరు చూస్తే, సొంత బాబాయిని గొడ్డలతో వేసేసి ఆ డిఎస్సి ఎపిసోడు వివేకానంద రెడ్డి గారి హత్య ఒకసారి బాగా చూడండి సార్, గమనించండి. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏబిఎన్ ద్వారా రాష్ట్రం అంతా తెలియాలి. తెల్లారుజామున 3:30కి 4 గంటలకు ఆయనకే మొదటి ఫోన్ వచ్చిందని సునీతమ్మ చెప్పింది. సరే, ఆయన తెలియనిట్టే నటించాడు. ఫస్ట్ ఏం చెప్పారు, గుండెపోటు అన్నారు, బాత్రూంలో పడిపోయారు, తలకు రక్తగాయమైందని చెప్పారు. దాని తర్వాత ఏం చేశారు, కుట్లేశారు. ఆయన రోడ్డు బయలుదేరారు. ఆయన రావాలనుకుంటే ఇప్పుడు అంతా పరామర్శకి, ఇప్పుడు జైలుకి వెళ్తున్నాడు, అన్ని చోట్ల ఆయన ఫ్లైట్లోనే వెళ్ళి మళ్ళీ ఆ నుంచి రోడ్డు మీదకి వెళ్తారు. హైదరాబాద్లో నుంచి సాయంత్రానికి అక్కడ చేరుకున్నారు. అంతవరకు ఎపిసోడ్ అంతా నడిపారు. బాగా ఎలక్షన్ 3లో వివేకానంద గారిని చంపేశారని బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళేలాగా చేసి, సాయంత్రం ఏమన్నారు, ఇట్లా వివేకానంద గారి కుమార్తెని, షర్మిలమ్మని, విజయమ్మని, అందరినీ కుటుంబం అంతా పెట్టుకొని సిబిఐ ఎంక్వైరీ కావాలి వివేకానంద రెడ్డి గారి హత్యలో, ఇది హత్యే, చంపేశారు, తెలుగుదేశం వాళ్ళు చంపేశారు, నారాసుర రక్త చరిత్ర, ఇది వివేకానంద రెడ్డి గారి హత్య. మీరు చూసారు ఒక రోజంతా ఎపిసోడ్. సేమ్ డిఎస్సి ఏం చేశారు, ఫస్ట్ పేపర్ లీక్ అన్నారు. పేపర్ లీక్ అవ్వదు, జరగదు, నవీన్ అనేవాడికి ఉద్యోగం ఇవ్వలేదన్నారు. ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని మళ్ళీ క్వశ్చన్ చేశారు. అక్కడి నుంచి ఏమన్నారు, స్పోర్ట్స్ కోటాకు వచ్చారు. స్పోర్ట్స్ కోటాలో మొత్తం సర్టిఫికెట్లు
దొంగ సర్టిఫికేటే లేకుండా ఉద్యోగాలు ఇచ్చారు. లేదు సర్టిఫికేట్లు ఉన్నాయి చూడండి అంటే అవి దొంగ సర్టిఫికేట్ అని. స్పోర్ట్స్ అథారిటీ సర్టిఫికేట్లు ఇవ్వదు, గవర్నమెంట్ ఇవ్వదు. అసోసియేషన్స్ ఫెడరేషన్స్ ఇస్తాయంటే అసోసియేషన్ ఫెడరేషన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పారు. అయ్యా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కాదు, అవన్నీ వైవి సుబ్బారెడ్డి, ద్వారపు చంద్రశేఖర్ రెడ్డి, ఏలూరు ఎంపీ, మాజీ ఎంపీ ఎవరైతే కోటగిరి శ్రీధరు, డేనియల్ ప్రదీప్ అంతా మీ వాళ్ళే అని చెప్తే అయితే తూచని చెప్పారు. దాన్ని ఒక్కసారి ఏం చేశారు, పేర్ని నాని ఎంటర్ అయ్యారు. ప్యాకాట్ అని బ్రిడ్జ్ గేమ్ని ప్యాకాట్ అన్నాడు. అసలు ప్యాకాట్ అనే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. అయ్యా బ్రిడ్జ్ గేమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీరు ఏమన్నా ప్రశ్నించాలనుకుంటే నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించండి, మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీని ప్రశ్నించండి. అయినా కూడా ఈ రాష్ట్రంలో బ్రిడ్జ్ గేమ్ అనేది లేదు, ఆడలేదు, ఆడించలేదు, అసోసియేషన్ లేదు, సర్టిఫికెట్లే ఇవ్వలేదని చెప్తే ముందే చెప్పాలి కదా. అంటే మేము ముందే ఊహించుకొని చెప్పాలని చెప్పారు. దాని తర్వాత ఏం చెప్పారు, 10 నుంచి 15 లక్షలకు అమ్మేశారని చెప్పారు. ఆ వీడియో ఆడియో ఒకటి రిలీజ్ చేశారు. ఆ వీడియో ఆడియో నందిగాం సురేష్ నందిగాం కుల అదే సార్ మళ్ళా ఆడియో వచ్చిన తర్వాత కులం వచ్చింది. నందిగామ సురేష్ ప్రధాన అనుచరుడు ఎవడో రోసయ్య వైసీపీ వాడే, ఆడియో రికార్డ్ చేసిన కూడా వైసీపీ వాడే. దాని తర్వాత తీసి కమ్మోళ్ళకి ఉద్యోగం ఇచ్చేసానని చెప్పారు. అయ్యా కమ్మోళ్ళ కాదు ఉద్యోగం లేదు, కాపులకు 16, రెడ్లకు 10 మందికి, అక్కడ కూడా దరిద్రం సార్. స్పోర్ట్స్ కులమే కాదు కాదు సార్ చెప్తున్నా సార్. ఇది ఈ నుంచి ఏం చేశారు, కులం అయిపోయింది. లాస్ట్కి మళ్ళీ ఇప్పుడు దీక్షలు మొదలు పెట్టారు, ధర్నాలు చేశారు, రాస్తారోకాలు చేశారు. జంజీ అన్నారు, కాటికి కాలు దాపేసిన వాళ్ళని, వయోవృద్ధుల్ని, కుర్రవద్దుల్ని పింఛన్ తెల్లాతో తీసుకొని టెంట్లో తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు. బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి మద్యం ఇచ్చి అక్కడ కూర్చోబెట్టారు. మాకు అర్థం కాదు ఏంటంటే లాస్ట్ తీరా చూస్తే వివేకానంద రెడ్డి గారి హత్య చేసింది ఆ కొంపలోనే ఉన్నారు. ఈరోజు గ్రూప్ 1 స్కామ్ చేసిందంతా ఆ కొంప నుంచే జరిగింది. మొత్తం ఆ కొంపలో గ్రూప్ 1 స్కామ్ చేసి హత్య చేసి లాస్ట్కి ఇప్పుడు ఎట్టయితే నారాసులో రక్త చరిత్రన్నారో ఇప్పుడు డిఎస్సి మీద నెట్టేశారు. మీరు అర్థమైంది కదా సార్. నాకు మీరు బాగా చెప్పారు, అర్థమైంది. నేనేమనుకుంటానంటే జగన్మోహన్ రెడ్డి ఆ 10 మంది అసెంబ్లీకి రాకపోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళు లోకేష్ గారు స్పష్టంగా సమాధానం చెప్తారు, రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. మండలిలో మాత్రం రచ్చకు రెడీగా ఉన్నారు సార్. వాళ్ళకి అభివృద్ధి చెందడం ఇష్టంలా. గూగుల్ వస్తే కేసేస్తారు, రైల్వే స్టేషన్ వస్తే కేసేస్తారు, బస్ స్టాండ్ వస్తే కేసేస్తారు, లాస్ట్ పింఛన్ ఇస్తే కేసేస్తారు. తిరుపతి మీరు చూసే ఉంటారు, ఏదైనా కూడా డిఎస్సి మీద కేసేసా, ఏ నోటిఫికేషన్ వచ్చే కేసేసా, స్కిల్ డెవలప్మెంట్ మీద ఆపిచ్చేసారు. తర్వాత ఒకటని కాదు ఇంకోటి సార్, జగన్మోహన్ రెడ్డి నేను పులివెందుల పులి అంటారు. నువ్వు పులివెందుల పులి అయితే దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, లేదా ఆయన గెలిచిన నియోజకవర్గం నుంచి రైట్ రాయల్ గా వచ్చి ఆయనకి ఇచ్చిన సీట్లో కూర్చుని మాట్లాడొచ్చు. ఎవరు వద్దన్నారు, పిలుస్తున్నారు కదా. రామకృష్ణ గారు ప్లీజ్ కన్క్లూడ్. సార్ రిషి గారు, మీరు నిన్న చాలా తరచుగా డిఎస్సి 2025 వాళ్ళు చేసినటువంటి విజయవాడలో చేసినటువంటి భారీ ర్యాలీలో ఒక బైట్ పదే వేశారండి. ఆ బైట్ ఎవరిదంటే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఫసీన్ ఆలీ. అవును, అతను ఏం చెప్పాడు చూసారా, నేను జగన్మోహన్ రెడ్డి అభిమాని, మా కుటుంబం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానులు, నా వాల్ పేపర్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. కానీ ఇవాళ ఈ 2025 మీద మేము మెరిట్ ప్రాతిపదిక మీద మేము ఉద్యోగం తెచ్చుకుంటే ఉపాధ్యాయ ఉద్యోగం, ఈ విధంగా ఇది అక్రమం అని చెప్పని మా మీద విపరీతమైనటువంటి బురద జల్లటం, నేను అధికారంలోకి వస్తే నేను ఈ డిఎస్సి 2025 రద్దు చేశానని చెప్పిన అన్న తర్వాత నిన్ను నా మైండ్ లోంచి పీకేశాను, ఇవాళ నుంచి నేను సివిఎన్ అభిమానిగా మారిపోయాను అని చెప్పిన. ఇవాళ ఇతను ఒక్క ఆలీ విషయం కాదండి, ఇవాళ ఇతని ప్రవర్తన వల్ల అతని సొంత వాళ్ళే అతను దూరం అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇందాక బీజేపీ నాయకులు డిస్ట్రక్టివ్ మోడ్ లో ఉండేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది అది పచ్చి నిజమండి. మీకు ఒక విషయం చెప్తా, ఇవాళ నుంచి శాసన మండలిలో వైసీపీ వాళ్ళు ఉంటారు, కూటమి శాసన మండలి సభ్యులు ఉంటారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా బొత్స సత్యనారాయణ గాని వాళ్ళ సభ్యులు గాని గ్రూప్ 1 మీద గాని లేకపోతే డిఎస్సి 2025 మీద చర్చ జరగనీరండి. ఎందుకంటే నేను శాసన మండలి సభ్యులుగా వీళ్ళ యొక్క ప్రవర్తన చూశాను. ఎందుకంటే షరీఫ్నే
ఆ రోజున సెలెక్ట్ కమిటీకి పంపిస్తే ఎన్ని బూతులు ఎందుకనే అందుకనే మాట్లాడింది. పాపం ఆయన కంటతడి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు చైర్మన్. ఎటువంటి నాయకులు ఈ పార్టీలో ఉంటారు అని చెప్పని నేను ఇందాక అందుకే చెప్పింది. Right, sir. చర్చ జరగనీయండి. నేను ఒక్క విషయం చెప్పి నేను రామ్ ముగిస్తాను. గారు, చర్చ జరగనీయండి. శాసన మండలిలో వీళ్ళకి దమ్ముంది. రైట్. శాసనసభ రావడానికి మాత్రం జగన్మోహన్ ఏముంది రెడ్డి అక్కడ కూడా బలం మందబలం పట్టుకుని గొడవ చేయడమే, అంతకన్నా ఏం చేస్తారు? రామ్ కుమార్ గారు ప్లీజ్ కన్క్లూడ్ ఇన్ ఎ మినిట్. దమ్ము ధైర్యం ఉంటే చిత్ర సినిమా ఉంటది. చెప్పొచ్చు కదా. రామ్ గారు, హలో ఋషి గారు, చిత్రం సినిమా ఉంటదండి. పాట ఎంత ముందుకెళ్ళినా మధ్యలో వచ్చేటోడికి నాకు కుక్క కావాలి అంటూ ఉంటారు ఆ పాట ఎండింగ్ లో. అవును. అలాగే ఈయన నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే తప్పితే నేను రాను, నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటూ అల్లరి చేస్తా ఉన్నాడు. ఏమంటే ఇందాక మీరు అన్నట్టు ఏంటంటే ఆయనకి ఎమ్మెల్యేగా ప్రజల సమస్యని దేవాలయాల లాంటి చట్టసభల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఇచ్చారు పులివెందుల ప్రజలు. ఇప్పుడు మనం వెళ్ళి మాట్లాడాలంటే మాట్లాడలేం కదా, ఆయనకి మాట్లాడే అవకాశం ఉంది కదా. మాట్లాడలేము. అక్కడ ఆయనకి వెళ్ళి చెప్పాలి, సమస్యలు ఏమైనా ఉంటాయి. అంతేగాని అక్కడికి రాకుండా చెత్త చేస్తున్నాడు. ఏమండి మాకు పార్లమెంట్ లో 2 ఎంపీలు ఉన్ననాడు కూడా మా ఎంపీలు హుందాగా వెళ్ళి ప్రజల కోసం వాడిచ్చే సజెషన్స్ ఏవైతే పాజిటివ్ ఏమేమైతే ఉన్నాయో వాళ్ళ ప్రజల కోసం సమస్యలు అక్కడ చెప్తా ఉన్నారు. ఇవాళ ఇండిపెండెంట్లు కూడా వస్తారు. అంతేగాని ఈయన ఏంటండి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే కానీ రానంటాడు. ఏమన్నా బుర్ర పనిచేస్తుందంటారా? అదే విధంగా వీళ్ళ మండలంలో కూడా ఎటువంటి చర్చ జరగనివ్వరు. కేవలం అక్కడ గొడవ చేయడానికి వెళ్తా ఉంటారు. ప్రజల కోసం మనం చేసింది చెప్పడమో లేకపోతే అవకతవకలు జరగలేదని చెప్పడానికి ఒకటి చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు. అసలు ఈ మండలం మీద మాత్రం ఈయనకి ఏమైనా గౌరవం ఉందా ఏంటంటే? అప్పట్లో ఈయన మండలం అనలేదండి. ఆయనకి బలం లేకపోతే ఇవాళ కూడా అనేవాడు. ఎనీవే లెట్స్ ప్రిపేర్ ఫర్ ద అసెంబ్లీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ కుమార్ గారు, రామకృష్ణ గారు, రవినాయుడు గారు. చూద్దాం ఇవాళ మంత్రి గారి సమాధానంతో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది